వాడు రాసిందే పుస్తకం, వాడు రాసిందే వేదం, వాడు చెప్పిందే వేదం, వాడు చేసిందే శాసనం. ఆ శాసనంలో ఏముంటది, బ్రాహ్మణు 1% ఉన్న బ్రాహ్మణుడు పైన ఉండాలి, మిగతా వాళ్ళందరూ గడ్డి తిని బతకాలి కదా. ఒక 3% ఉన్నవానికి 10% యొక్క ఈడబ్ల్యూఎస్ కింద రిజర్వేషన్ చేస్తాడు. మరి బీసీలకు రిజర్వేషన్ చేయరా చట్టసభల్లో అంటే చేస్తలేడు. మళ్ళా బీసీల కోసమే పుట్టిన ప్రధాని అంటాడు. బనియా అయినటువంటి మోడీ యొక్క తెలియకులం అంటే వాళ్ళు యొక్క నూనె తయారు చేసి అమ్ముకునే వ్యాపార కులానికి చెందినవాడు, వాడు బీసీ అని చెప్పుకుంటాడు. మళ్ళా మేము గెలిస్తే తెలంగాణ బీసీని ముఖ్యమంత్రి చేస్తా, రాజస్థాన్లో బీసీని ముఖ్యమంత్రి చేస్తా, అస్సాంలో బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని అస్సాంలో అడ్డదారులు గెలిచిర్రు, రాజస్థాన్లో అడ్డదారులు గెలిచిర్రు. మరి అక్కడ 2 చోట్ల బ్రాహ్మణ్ని ఆర్య బ్రాహ్మణ్ని అక్కడ సీఎం చేసిర్రు. అంటే వాడు చెప్పే మాటలకి చేతలకి ఎక్కడా పొంతం లేదు, ఒక ఎథిక్స్ లేవు, ఒక లాజిక్ లేదు. కాబట్టి దయచేసి మన జాగ్రత్తలో మనం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.